అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో కన్యా రాశికి ఏ విధంగా ఉంది గురువుగారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం కూడా 3. ఈ సంవత్సరం వీరు కష్టే ఫలి అనేటువంటిది వీరికి బాగా వర్తిస్తుంది. బాగా కృషి చేస్తారు. వీరికి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి సంవత్సరం ఏదైనా ఉంది అంటే ఈ సంవత్సరం కింద మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఆర్థిక ఫలితాలు పెరుగుతాయి. ఆదాయపరంగా నెమ్మదిగా స్థిరంగా పెరుగుతాయి. ఫ్రీలాన్సింగ్ సంబంధించి అలాగే టెక్నికల్ రంగానికి సంబంధించి కూడా ఆదాయపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. సేవింగ్స్ పరంగా కూడా వీరికి అనుకున్న దానికంటే ఎక్కువగానే సేవింగ్స్లో కూడా ఉంటారు. కాకపోతే ఈ సంవత్సరం వీరు డబ్బు లేదు అన్నారు అని అంటే ఉంది అని అర్థం. అంటే దాచుకోవాలి, తొందరపడి ఎవరికి ఇవ్వద్దు అనేటువంటి ధోరణిలో మంచి ఉద్దేశంతో ధనాన్ని దాచుకుంటూ ఉంటారు. అలాగే మెడికల్ ఖర్చులు, చిన్న చిన్న అవసరాల రీత్యా అవి కాస్త డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. లేదా వాటి గురించి కొన్ని రకాలైనటువంటి రుణాలు, అప్పులు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఉద్యోగ వ్యాపార సంబంధితమైనటువంటి విషయాలకు వస్తే కనుక కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది. ముందే చెప్పాం మనం, డిసిప్లిన్తో కూడుకున్నటువంటి సంవత్సరం అని. వీరెంత డిసిప్లిన్గా ఉంటారో అంత తొందరగా వీరికి ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఎప్పుడైనా వీరికి ప్రమోషన్ ఆలస్యం అవుతుంది అని అంటే వీరికి సంబంధించి ఏదైనా సరే ఇండిసిప్లినిటీ వల్లే అది ఆలస్యం అయ్యిందని మనం తీసుకోవచ్చు. టెక్నికల్ రంగానికి సంబంధించి కూడా శుభకరమైనటువంటిది. అలాగే ఈ యొక్క సంవత్సరంలో వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కనుక వారికి అకౌంట్స్ సంబంధించి, కన్సల్టెన్సీ, డిజైనింగ్ రంగం, వీటికి సంబంధించి ఏదైనా సరే వ్యాపారాలు ఏదైనా సరే చేసినా కానీ ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడిన వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే చిన్న చిన్న వస్తువులతోని వ్యాపారం చేసేటువంటి వాళ్ళు పెద్ద లాభాలు గడించే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు ఎవరైతే ఉంటారో మెడికల్ కానీ, ఏదైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, లేకుంటే ఏదైనా సాంకేతిక డిపార్ట్మెంట్లు అంటే కొంచెం ఏదైనా సరే బ్యాక్ ఎండ్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువ టెక్నికల్ పర్సన్స్, వాటికి సంబంధించి కానీ, ఇంజనీర్లు, అలాగే అనెస్థీషియన్స్, అలాగే కొన్ని రకాలైనటువంటి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కూడా ఏంటంటే టెక్నికల్ పరంగా వర్క్ చదువుతూ ఉంటారు. కొన్ని రకాల సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించి మంచి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం గృహిణులు ఎవరైతే ఉంటారో కనుక వారికి సంబంధించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. అలాగే వీరు నిర్వహించేటువంటి పనులలో నైపుణ్యంతో కూడినటువంటి పనులన్నీ కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలాగే సేవింగ్స్ వీరు ఈ రాశిలో ఉన్నవారు కనుక సేవింగ్స్ చేస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేది వస్తాయి. కొంతమంది చేయి కూడా ఉంటుంది. వారి చేతితో డబ్బులు దాయడం వల్ల ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే ఏవైనా సరే టైనీ ఆర్ట్స్ ఉంటాయి కదా, చేతి వృత్తులు చేసేటువంటి టైనీ ఆర్ట్స్, చిన్న చిన్న వస్తువులు తయారు చేస్తారు. వాటికి సంబంధించి కూడా అద్భుతంగా రాణించేటువంటి కాలం ఇది. అలాగే టైలరింగ్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కూడా చేతి వృత్తుల కింద పరిగణలోకి తీసుకోవచ్చు. టైలరింగ్, మెకానిక్ పనులు, హస్తకళలు, ఇవన్నీ కూడా వీరికి లాభంలోనే ఉంటారు వీరందరూ కూడా. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో స్టాటిస్టిక్స్తో కూడినటువంటి వ్యూహంతో చేసేటువంటి, ప్లానింగ్తో చేసేటువంటి ఏవైతే పనులు ఉంటాయో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాయి. అలాగే మౌనంగా పని చేస్తారు. పని చేసిన తర్వాతకి వీళ్ళ పని గురించి అందరూ మాట్లాడుకుంటారు ఈ సంవత్సరం. కళారంగాలకు సంబంధించిన విషయానికి వస్తే విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, సౌండ్ ఇంజనీర్స్ కానివ్వండి, అలాగే టెక్నికల్ సపోర్ట్ మూవీకి ఇచ్చేటువంటి వాళ్ళు కానివ్వండి, వీరందరికీ కూడా ఏంటంటే కెమెరా మ్యాన్లు, ఆర్ట్ వర్క్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారు అమ్మవారికి సంబంధించి చండీ హోమాలు ఎక్కడైనా జరిగితే కనుక వీరంతటి వీరు వ్యక్తిగతంగా వెళ్ళి పర్సనల్గా పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. వైవాహిక జీవితానికి సంబంధించిన విషయానికి వస్తే ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థంలో వివాహం తొందరగా అంటే ప్రథమార్థంలో ప్రయత్నాలు చేస్తారు. ఆగస్టు, సెప్టెంబర్ ప్రాంతం తర్వాతకి వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆలస్యంగానే ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. వీరి వివాహానికి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో కొన్ని అపార్థాలు కూడా దారి తీసుకుంటాయి. అందుకని కూడా ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే అయ్యో మీరు అలా అనుకున్నామండి, తర్వాతకి ఎంక్వైరీ చేస్తే మంచారం తెలిసింది అని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరంలో ప్రథమార్థం కంటే ద్వితీయార్థము వైవాహిక జీవితము, వివాహం చేసుకునే వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే సంతానానికి సంబంధించిన విషయానికి కూడా ఏంటంటే
పిల్లలు చదువులో శ్రద్ధ వహించాలి. అలాగే మెడికల్, టెక్నికల్ పరమైనటువంటి వాటిలో పిల్లలు పోటీ పరీక్షల్లో కూడా అద్భుతంగా రాణిస్తారు. వీటితో పాటు ఆరోగ్యపరమైనటువంటి విషయానికి వస్తే కడుపు సంబంధితమైనటువంటి అపెండిసైటిస్ ఆపరేషన్ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే అసిడికల్ పదార్థాలు తినడం వల్ల జీర్ణకోశానికి సంబంధించి ఇబ్బందులు కూడా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. చర్మ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీలైనంత వరకు కూడా డస్ట్ ఎలర్జీస్, అలాగే చర్మ సంబంధిత ఇబ్బందులు ఎక్కువ కూడా ఈ రాశి వారికి గోచరించే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త వహించాలి. ఒత్తిడి పెరుగుతుంది. వీరు చేసేటువంటి పనుల వల్ల ఒత్తిడి వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. పులుపు పదార్థాలు తినకుండా ఉంటే మంచిది. అలాగే ఎక్కువ టీ, కాఫీలు తీసుకోవడం కూడా మానేయడం మంచిది. అలాగే తేలికపాటి ఆహారాన్ని ఎక్కువగా స్ప్రౌట్స్ లాంటివి తీసుకోవడం కూడా వీరికి ఈ సంవత్సరం మంచి యోగ్యంగా ఉంటుంది. కన్యా రాశి వారికి సంబంధించి గోచార రీత్యా సప్తమంలో శనిగ్రహ సంచారం అంత ఏమీ మంచి రిజల్ట్ ఇవ్వదు. కాకపోతే ఏంటంటే వీరిని కాస్త మొండి వాళ్ళని చేసేటువంటి క్రమంలో ఉంటుంది. 6వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు శుక్రుడితో కలిసి ఉన్నంత కాలము కూడా వైవాహిక జీవితానికి సంబంధించి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే వైవాహిక జీవితానికి సంబంధించి సప్తమాధిపతి రిజల్ట్ కాబట్టి శుక్రుడు సప్తమంలో సంచారం చేసినప్పుడు భార్యాభర్తల మధ్యలో గొడవలు దారితీసే అవకాశం ఉంది. గురు గోచార రీత్యా చూసుకుంటే ఆర్థికాభివృద్ధి, ధనయోగము, విద్యలో లాభము, కుటుంబంలో సహకారము ఇవన్నీ కూడా మంచి గోచారంలో భాగంగా ఉంది. గురు రక్షణగా ఈ సంవత్సరం వ్యవహరిస్తూ ఉంటారు. గురువుగారు, వాళ్ళకు వచ్చిన ఆటంకాలను అధిగమించి ముందుకెళ్లాలంటే ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి గురువుగారు? విశేషంగా ఈ రాశి వారికి సంబంధించి కూడా బుధుడు రాష్ట్రాధిపతిగా ఉన్న కారణం చేత మనకి లక్ష్మీ నరసింహస్వామి యొక్క హోమాలు చేయించుకోవడము, అలాగే వీలైతే ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయడము, ఇంకా వీలైతే తిరుపతి లాంటి ప్రదేశాలని సందర్శించడము, తిరుపతిలో కూడా వకులామాతా దేవాలయానికి వెళ్ళి గనక అమ్మవారిని దర్శించుకోవడము విశేషమైనటువంటి సత్ఫలితాలు. మనకు తిరుపతిలో వకులామాత దేవాలయం ఉంటుంది, కొండపై ఉంటుంది. కాస్త ఎక్కి పైకి వెళ్ళాలి. అక్కడ కూడా పాత కాలువ అనేటువంటిది అక్కడ పేరు. ఇప్పుడు నూతనంగా వకులామాత దేవాలయంగా మారిపోయింది. అక్కడ అమ్మవారికి ఏంటంటే స్వామివారు ఉన్న రోజుల నుంచి కూడా అమ్మవారు అక్కడ ఎక్కువ సంచరించేవాళ్ళు, నివసించేవాళ్ళు. వెంకటేశ్వర స్వామి వస్తే వెంకటేశ్వర స్వామిని అక్కును చేర్చుకొని యశోదాదేవి మళ్ళీ ఇక్కడ వకులామాతకు వచ్చిందనమాట. సో అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల ఈ రాశి వారికి వెంకటేశ్వర స్వామి సంపూర్ణ కృపా కటాక్షాలు ఉంటాయని చెప్పి శాస్త్రంలో ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు ఆ ప్రకారంగా స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడము, అలాగే ఎక్కడ మనకు శనివారం నాడు ఎప్పుడు అవకాశం ఉన్నా, ఒకవేళ బుధవారం నాడు మనకి పౌర్ణమి వచ్చినా సరే వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నాడు పౌర్ణమి రావాలి. అప్పుడు స్వామివారికి భోగం అంటారు. అంటే కాస్త పులిహోరతోని నైవేద్యం చేయించి మీ చేతులతో వారే పెట్టాలన్నమాట. ఇలా చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. వారికి మరిన్ని శుభ ఫలితాలు చేకూరాలని కోరుకుంటూ ధన్యవాదాలు గురువు గారు.